నిజంగా ఇబ్బందులు జరుగుతాయండి, ఎప్పుడైనా జరుగుతాయి. కానీ ఆ ఇబ్బంది జరిగేటప్పుడు మనం రెస్పాండ్ అయ్యే విధానం, బాధలో ఉన్నవాడి దగ్గర పోయి పుండు మీద కారం చల్లకూడదు. బాధలో ఉన్న దగ్గర పోయి వారిని ఆదరించాలి, అంతేగాని వారిని ఇంకా బాధలో ఉండేవాడిని ఇంకా బాధ పెట్టకూడదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే, వెళ్ళారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, అది గత ప్రభుత్వంలో స్వామి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా గత ప్రభుత్వం అంటే జనాలు చూస్తా ఉన్నారు. పంచాయతీరాజ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట, చాలా మంది వీడియోలు చేస్తున్నారు, కంగ్రాచులేషన్ చెప్తున్నారు. పంచాయతీరాజ్లో మీరు చేసింది ఏమీ లేదు, మా జగనన్న చేసిన దాని ప్రతిఫలాలు. ఇప్పుడు పంట వేస్తే వెంటనే కోయరు కదా, అలానే ఆ పంచాయతీరాజ్లో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, వాటిని బట్టి ఇప్పుడు మీకు ర్యాంకులు వస్తున్నాయి. అవి మాత్రం మీ అకౌంట్లో వేసుకుంటారు. సార్ మీరు వచ్చినప్పటి నుంచి ఏం చేశారు సార్, మీరే చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో పంచాయతీరాజ్లో మీరు ఏం చేసినారు? మీరు చేసింది ఏంటో తెలుసా? హరిహర వీరమల్లు, ఉత్సాద్ భగత్ సింగ్, క్షమించండి వాడిపోతే, ఓజీ, ఈ 3 సినిమాలు తీసుకున్నారు, ఆ సినిమాలు ప్రమోషన్ చేసుకున్నారు, ఆ టికెట్ రేట్లు పెంచుకున్నారు. ఇది తప్ప పంచాయతీరాజ్లో కానీ ఇంకా మిగతా మీ డిపార్ట్మెంట్లో కానీ ఏం చేయలేదు సార్. ఆ వచ్చిన ర్యాంకులు, అవార్డులు, రివార్డులు మీ కాదు, అది జగనన్న చేసినవి.